అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు మరియు రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖ విడుదల చేసిన ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ మరియు టైం లైన్స్ మరియు అర్హతలు మరియు బదిలీలకు అప్లై చేసుకునే విధానం వంటి వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ మరియు బదిలీల ప్రక్రియ చివరి దశకు వచ్చినది. ఈ బదిలీల ప్రక్రియకు సంబంధించి గైడ్ లైన్స్ను గ్రామ వార్డు సచివాలయ శాఖ విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం గతంలో GOMS నెంబర్ 5లో తెలియజేసిన విధంగానే ఒకే గ్రామ లేదా వార్డు సచివాలయంలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని తెలియజేశారు. అదేవిధంగా 5 సంవత్సరాల సర్వీసు పూర్తి కాని వారు కూడా బదిలీల కొరకు అవసరమైతే రిక్వెస్ట్ బేసిస్పై బదిలీకి అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా ఏ ఉద్యోగిని వారి యొక్క నేటివ్ మండలంలో నియమించరాదు అని తెలియజేశారు. ఇందులో భాగంగా HRMS పోర్టల్లో డిస్ట్రిక్ట్ HODs మాడ్యూల్ మరియు MPDO ఆర్ మున్సిపల్ కమిషనర్ మాడ్యూల్స్ అని 2 మాడ్యూల్స్ ఇవ్వబడతాయి అని తెలియజేశారు. MPDO లేదా మున్సిపల్ కమిషనర్ గారి HRMS మాడ్యూల్లో రేషనలైజేషన్ తర్వాత శాంక్షన్ చేసిన పోస్టుల ప్రకారం ఏవేవి వేకెన్సీ ఉన్నవి అనే వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ HODs HRMS పోర్టల్లో ఉద్యోగులు జిల్లా మొత్తం మీద ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎప్పటి నుండి పని చేస్తున్నారు అనే వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు అప్లై చేసుకున్నట్టుకు వీలుగా వారికి ఆన్లైన్లో వారి యొక్క HRMS పోర్టల్లో అవకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ గారు లేదా అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింటింగ్ అథారిటీ RDMA గారు ఉంటారు. ఇలా వివిధ డిజిగ్నేషన్స్కు వివిధ అపాయింటింగ్ అథారిటీ ఉంటారు కాబట్టి వారు ఆన్లైన్లో వచ్చిన బదిలీ అప్లికేషన్లన్నింటినీ పరిశీలించి, అంటే 5 సంవత్సరాలు ఒకే సచివాలయంలో సర్వీస్ పూర్తి చేసుకున్న వారి అప్లికేషను మరియు 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి అవ్వకపోయినా కానీ రిక్వెస్ట్ బదిలీకి అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు, ఈ రెండింటి అప్లికేషన్లన్నింటినీ, ఈ 2 కేటగిరీ అప్లికేషన్లన్నింటినీ పరిశీలించి మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ప్రయారిటీ కేటగిరీలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అందజేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్లు పూర్తయిన తర్వాత ఎక్సెస్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే తదుపరి ప్రభుత్వం వర్క్ అలాట్ చేసేంత వరకు ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయంలోనే పనిచేస్తూ ఉండాలని తెలియజేశారు. ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు టెంటేటివ్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. దాని ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క డేటా HODs HRMS పోర్టల్లో ఎంటర్ చేయుటకు మరియు రేషనలైజేషన్ డేటా ఎంటర్ చేయుటకు 16/6/2025 నుంచి 18/6/2025 వరకు టైం ఇచ్చారు. అదేవిధంగా 22/6/2025 నుంచి 24/6/2025 వరకు ట్రాన్స్ఫర్ మాడ్యూల్లో ఉద్యోగి యొక్క HRMS పోర్టల్లోని ట్రాన్స్ఫర్ మాడ్యూల్లో బదిలీ కొరకు అప్లై చేసుకోవచ్చని, 25/6/2025 నుంచి 29/6/2025 వరకు వెరిఫికేషన్ పూర్తి చేసి 30/6/2025 లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలియజేసినారు. ఈ బదిలీలపై ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని 30/6/2025 లోపు లేదా అంతకుముందు వాటిని పరిష్కరించాలని తెలియజేశారు.
30/6/2020 తర్వాత ఎటువంటి బదిలీలకు అనుమతి లేదని తెలియజేశారు. ఇదండి ఈ వీడియో. 22/6/2025 లోపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల HRMS పోర్టల్లో ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఎనేబుల్ అవగానే ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి అనే వివరాలను మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.